హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం జరిగిందండి. సమయం 6:39 16 తారీఖు నవంబర్. నిన్న అపార్ట్మెంట్స్ వీడియో పెట్టిన స్పందన వస్తుంది. మీకు జస్ట్ నేను దాన్ని ఇల్లు కారు రెండు ఉంటాయనే ఉద్దేశం పెట్టిన. శేఖర్ చలో పదమా. సన్ రూఫ్లో ఒకసారి మనం పైకెక్కి వీడియో తీయడం జరుగుతుందండి. శ్రీవారి దర్శనం నిన్న నైటే స్టార్ట్ అయినా. ఓకే అండి, ఎక్కిన సన్ రూఫ్లో ఒకసారి కొంచెం వీడియో తీద్దామని. నిన్న అపార్ట్మెంట్స్ పెట్టిన మంచి స్పందనే వచ్చిందండి. చూడొచ్చు, మనకు శ్రీవారి దర్శనం కోసం వచ్చినాం ఈరోజు. చాలా రోజులే, బర్త్డే రోజు వచ్చేది ఉండే, అది అయిపోయింది. సన్ రూఫ్ ఎకో స్పోర్ట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, సేమ్ మీకు మొత్తం కొండలన్నీ చూపిస్తా, అందరు నవ్వుతారు. అయితే కాల్స్ వస్తున్నాయి. దానికి కూడా మీకు ఇల్లు అడుగు జాగా అయినా 45 గుంటలు వస్తుంది, 15 లక్షల రూపాయలు ఇమీడియట్ ఉంటుంది, అన్ని రకాల కంఫర్ట్ ఉంటుందని అది చేయడం జరిగిందండి. ఇవన్నీ ట్యాక్సీ జీబులు. తొక్కు శేఖర్, ఏం కాదు, స్పీడ్ పెంచు. నైట్ 7 o'clock సిద్దిపేట నుంచి వెళ్ళినామండి. మార్నింగ్ ఇక్కడ రీచ్ అయినాం. దర్శనం ఈరోజు అంటే సాటర్డే కాబట్టి మనకి అవుతుందా కాదా తెలియదు, అడిగి పోయిన తర్వాత తెలుస్తుందండి. సో మనం ఆగస్టు 3వ తారీఖు పెట్టినాం. దేవదేవుడు శ్రీనివాసుడు చాలా 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 ఇష్టంగా గౌరవించే దేవుడు. ఇక వైకుంఠానికి మించిన ప్రదేశం లేదు. మేము వచ్చింది సిద్దిపేట నుంచి. సిద్దిపేటలో మన ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయ్యి సేమ్ సిద్ధి వినాయక ఓం వెంకట వినాయక నమస్తే 7 గంటల స్టార్ట్ అయినాం. హైదరాబాద్ మళ్ళీ సేమ్ ఎయిర్పోర్ట్ దగ్గర లెఫ్ట్ తీసుకొని, నాకు ఆ రోడే ఇష్టం, మనకు వేరే రోడే చూపిస్తుంది. శేషాచలం అడవులు చూడండి, కపిల వనం ఇక్కడ నుంచి. అయితే హైదరాబాద్ శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16 రింగ్ రోడ్ దగ్గర నుంచి కరీంనగర్ రోడ్లకి వెళ్ళి వస్తుంది. సిద్దిపేట నుంచి 7వ నెంబర్ రహదారి దగ్గర 7వ నెంబర్ దగ్గర షామీర్పేట ఎంటర్ అవుతాం. 16వ నెంబర్ దగ్గర శంషాబాద్ లో ఎగ్జిట్ అవుతాం, బయటకు వస్తాం. మళ్ళా అక్కడ నుంచి షాద్ నగర్, మాబ్నర్, జడ్చర్ల, పెబ్బేరు, మళ్ళా కర్నూలు దాటిన తర్వాత, కర్నూలు టౌన్ దాటిన తర్వాత భీష్మవనం అండి, వనం ఇదంతా. కర్నూలు దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటాం. మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే నంద్యాల. నాకు ఇష్టమైన జిల్లాల్లో నంద్యాల నాకు చాలా ఇష్టం. ఒక 20-25 సంవత్సరాల వస్తుంది నాకు నంద్యాలకు బాగా, చాలా కంఫర్ట్ ఉంటుంది నంద్యాల. నందీశ్వరన్ పేరుంది, మహానంద్ ఉంది, ప్లస్ నంద్యాల కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉంటాయి. నంద్యాల కర్నూలు టౌన్ దాటిన తర్వాత నంద్యాల దాటిన తర్వాత మన అహోబిలం వచ్చేది. దాన్ని మైదుకూరు రాకముందు ఆళ్ళగడ్డ, సారీ, నంద్యాల, ఆళ్ళగడ్డ, మైదుకూరు తర్వాత మనకు మళ్ళా కడప నుంచి లెఫ్ట్ తీసుకుంటే రాజంపేట తర్వాత పెద్ద సిటీ ఏం లేదు, ఇక రైల్వే కోడూరు, తిరుపతి. ఆ రోడ్డు నాకు ఇష్టమైన రోడ్డు, మంచి రోడ్డు. ఈ ఉన్న రోడ్లలో అది కొంచెం మంచి రోడ్డు. ఆ రోడ్డు మార్గం నుంచే వచ్చిన తర్వాత వచ్చినాక శ్రీనివాసంలో పోతే టికెట్లు మా గురువు గారు అని చెప్పిన వారు ఉన్నారు. చూడండి అడవి. శ్రీనివాసుని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా, ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ ఉన్నా, ఎంతసేపు ఉన్నా అసలు తనివి తీరదు. భగవంతుడు ఎండాకాలంలో మీరు వచ్చినా చాలా చల్లగా ఉంటది. మనకు నిత్య పుష్కరిణి, మీకు గోదావరి పుష్కరాలు వస్తాయి, ప్రాణాయిత పుష్కరాలు వస్తాయి, కుంభమేళా వస్తుంది. అవన్నిటికంటే శ్రీనివాసుని నిత్య పుష్కరిణి అంటారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ రోడ్ ఎంబటి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ రోడ్ ఎంబటి వస్తేనే బెస్ట్, ఇంకా వేరే ఏముండదు. మీకు నంద్యాల తర్వాత నంద్యాల టు పాణ్యం, అంటే నంద్యాల నుంచి కర్నూలు నుంచి నంద్యాల రోడ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. పాప వినాశక గోవింద, పాపం హరే గోవింద అని అక్కడ బోర్డు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి శేషాచలం. ఇందులో 2 మెట్ల దారి ఉంటుంది. ఒకటేమో మోకాళ్ళ అంటే షార్ట్ రాస్తా ఉంటుంది, దగ్గర నుంచి ఎక్కేది ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి అలిపూర్ నుంచి ఎక్కేది ఉంటుంది. కొంచెం అలిపూర్ నుంచి ఎక్కేది లేట్ ఎక్కువ అవుతుంది, మెట్లు ఎక్కువ, 24,000 3,000 చిల్లర.
ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేదేమో కొంచెం దగ్గరకు ఉంటుంది, చూడొచ్చు. ఇంకా ఫాస్టాగ్ నేను తీసుకోలేదు. ఫాస్టాగ్ లేకపోయేసరికి అక్కడ స్కానర్ కొట్టించి 50 రూపాయలు తీసుకున్నాడు అది టికెట్ కార్ది పైకి ఎక్కడానికి. కంపల్సరీ తీసుకుంటారంట స్టాఫ్ ఉన్నా కూడా. ఫాస్టాగ్ ఉంటే ఫాస్టాగ్ నుంచే కట్ అయిపోతాయి. అది ఫ్రెండ్స్, అట్లా దేవదేవుడు నేను నా అంటే పుట్టు వెంట్రుకలు కూడా పుట్టిన తర్వాత ఎంట్రుకలు ఇస్తారు కదా, మా మేనమామ హుజరాబాద్ మాది కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళూరు, వాళ్ళే ట్రైన్ లో రావడం జరిగింది. మా నానమ్మ, మా అమ్మమ్మ, మా మామ అందరు వచ్చి కాలినడకల 96 వరకు నా ఎంటికలు తీయలేదు. జడ అయింది నాకు ఫస్ట్, జడలాగా పెద్దగా అయింది. శ్రీనివాసుకి అందరం వచ్చి ఇక్కడే పైననే శ్రీనివాసుకి సమర్పించినాం. ఈ రోజు కూడా అంటే దగ్గర 180 రోజుల పైన ఆపిన శ్రీనివాసునికి. ఎందుకంటే తప్పు చేయకుండా, తప్పిదారికి పోకుండా, అబద్ధాలు జరగకుండా భగవంతుడే ఆశీర్వదించాలి. మనం జస్ట్ మనుషులం అంతే. సో మన దగ్గర కారు తీసుకున్న వాళ్ళు, వాహనాలు ఎక్కువ శ్రీనివాసునికి ఉంటాయి. ఏ దేవునికి ఇన్ని వాహనాలు ఉంటాయి? అందులో గరుడ వాహనం అంటే ఇంకా పవర్ఫుల్ అన్నట్టు. నంది అంటే నంది ఈశ్వరునికి నంది వాహనం కూడా పవర్ఫుల్. అట్లా వాహనాలన్నింటికి మనం పూజలు సపరేట్ చేస్తాను నేను. మన దగ్గర ఎంజాయ్ చూడండి. ఢిల్లీలో అయితే చెవర్లెట్ ఎంజాయ్ 1,00,000 రూపాయలకు కూడా వస్తుంది. ఇది ఇక్కడ తమిళనాడులో అది కొండెక్కుతుంది. దాని స్పేర్ పార్ట్స్ పోతే మన దగ్గర దొరికాయి, హైదరాబాద్లో దొరుకుతాయి. ఇన్నోవా అయితే ఈ మోడల్ది సూపర్ ఉంటుంది. అది 2005లో లాంచ్ అయిన బాపత్ కార్. అది మీకు మార్కెట్ అనేది కూడా మీకు కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇది పెద్ద వ్యవహారం అండి. పెద్ద వ్యవహారం కాబట్టి మీరు లోకల్ ట్రాన్స్ఫర్ అధికారం ఉన్నవాళ్ళు, పోలీసు వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ప్రెస్, మీడియా ఓ 1-2 ఏళ్ళు వాడుకున్నా మీకు 1,00,000 రూపాయలు సేఫ్ వస్తుంది. ఎవరైనా BS4 డీజిల్ ఇంజన్లు గట్టిగా ఉంటాయనే చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకుని BS4 అర్థం చేసుకుని చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ గట్టిగా ఉంటాయి కొన్ని బళ్ళు. వాటి కోసం కూడా మీరు చేస్తున్నారు, అది కూడా చాలా సంతోషం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా గొప్ప వైకుంఠం శ్రీనివాస నిలయం తిరుమల. అతి పెద్ద అంటే ఇంకా ప్రపంచంలో వీటికి వస్తే సంతోషం ఉంటది, భగవత్ నామ స్వరూపంలో ఉంటది అంటే అది తిరుమలనే. లోపల ఆనంద నిలయం అనే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మన మనసు చాలా పులకరిస్తుంది. సో మీరు కూడా దర్శించుకోండి, అద్భుతం ఇది. ఇక్కడ సన్ రూఫ్ లో మనకు పూర్తిగా మంచు చూడండి. నేను కడప వచ్చేసరికి వర్షం అటాక్ చేసింది నన్ను. అంటే చూడండి మొత్తం బురద అంటుంది. ఇంటికాడ వాష్ చేసి పూజ చేసుకుని వెళ్ళాం కదా, మళ్ళీ కడప వచ్చేసరికి వాన అందుకున్నది. కడప ఎంట్రన్స్ బైపాస్. కడప నుంచి తిరుపతికి అయితే రోడ్డు బాగాలేదండి, అతి భయంకరంగా ఉంది. తెలంగాణ రాకముందు రోడ్లు ఎట్లుండనో, కరీంనగర్ టు హైదరాబాద్ హైవే ఎట్లుండనో అట్లా ఉంది. పరమ చెత్త, డివైడర్ లేదు, చూస్తే నేషనల్ హైవే అని చూపిస్తుంది, దరిద్రం. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఈ గోవింద తిరుమల 8 కిలోమీటర్లు. ఇక నేను ఆపుతున్నా. ఈ గోవిందుడి ఆశీర్వాదం మన దగ్గర కారు కొన్నోళ్లకు, వాళ్లకు ఎటువంటి పోలీస్ నుంచి కానీ రెవెన్యూ నుంచి ఇబ్బంది రావద్దు. ఆర్థిక లావాదేవీలో కూడా కారు కొన్నాక సంతోషంగా జరగాలి. మొన్న కర్ణాటకలో ఒక ఆయన కొన్నాడు, ఆయనకు వెంటనే ఒక టెండర్ దొరికింది. ట్యాక్సీ మన టాటా జస్ట్ 7771, అది కూడా ఎన్ఓసి ఇచ్చినాం. అది కూడా చాలా కంఫర్ట్ గా, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. కొంతమందికి ఏదైనా ఖరాబ్ కూడా కావచ్చు, రూపాయి మనకు చెప్పలేదు. కొంతమందికి కంటైనర్ డబ్బులు ఎక్కువైనాయి, కొంతమందికి 3,500 ఎన్ఓసికి ఎక్కువైనాయి అని బాధపడతారు. మీరు అట్లా బాధపడకండి. ఇవాళ 16 తారీఖు శనివారం. నిన్న కూడా మన ఆఫీస్కి 22 ఎన్ఓసీలు వచ్చినాయి. అక్కడ ఒక 2 పెట్టినాం. ఇక్కడ అంజన్న, పూర్ణ రాకేష్ ఇక్కడ ఉంటారు. రిషబ్ బన్సాలా అక్కడ మెయిన్ పిల్లర్ మనకు ఢిల్లీలో. ప్రతి కారు చూడడం, దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం. ఈ రోజు కూడా మళ్ళీ మనం మొత్తం పార్ట్ వైజ్ గా కార్ల డీటెయిల్స్ పెడతా, కంపల్సరీ మీకు అందిస్తా అండి. వీడియో నేనే తీస్తున్నా, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. నేను ఎందుకు కనబడతలేనంటే మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం చేసేటప్పుడు ఇంట్లో కంప్లైంట్స్ వస్తాయి. కంప్లైంట్స్ వచ్చినా కూడా మనం వాయిస్ ఇచ్చో లీగల్గా ఉంటుంది అది. కానీ ట్రాన్సాక్షన్స్ అవి ఇవి ఉండవండి నా పాన్ నంబర్ మీద కానీ గత 5-6 ఏళ్ళ నుంచి. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గరుడ వాహనం మనం అమ్ముతున్నాం. మన బిజినెస్ వాహనం కాబట్టి శ్రీ వెంకటేశ్వరుని వాహనాలన్నింటికి నేను మళ్ళీ పూజ చేపిస్తా ఈరోజు. థ్యాంక్ యూ అండి, నమస్తే.
జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. మనం ఇంకా కూడా కార్లు మంచిగా ఇస్తాం, మీకు ఎటువంటి నష్టం జరగదు. నా ఆరోగ్యం, నా భవిష్యత్ బాగుండాలని నేను వచ్చిన, నా భవిష్యత్తులో భాగమే ఈ కార్లు కూడా మీరు తీసుకుంటే, నా ప్యాషన్లో, నా ఆనందంలో భాగమే కదా. నేను ఆనందపడాలంటే ఇది ఒక పార్ట్ వైజ్ చేస్తున్నాను. ఆనందం అంటే ఇది కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతా అండి. ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి ముక్కులోకి వెళ్ళిపోయి మళ్ళీ సర్ది లాంటివి వస్తాయి. మళ్ళీ పైన మీద సలీల స్నానం చేయాలి. తిరుమల 7 కిలోమీటర్ పిల్లరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం ఇంకో కంటైనర్ వస్తుంది. కంటైనరే దించుతా. ఇది కంటైనర్లో హైదరాబాద్కి వచ్చింది సన్ రూఫ్. తర్వాత ఇంకొకటి మళ్ళీ మనకు టాటా నెక్సాన్ ఖమ్మంకి ఇచ్చినాం. సార్ వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ కాలేజ్ ఖమ్మంలో చదువుతాడు, ఆయనే తీసుకున్నాడు నిన్న కార్ డెలివరీ. వాళ్ళు హైదరాబాద్ కంటైనర్ నుంచి ఖమ్మంకి ఇచ్చినందుకు 5,000 చిల్లర ఇచ్చిరండి. మొత్తం 21,000 ఇచ్చిర్రు ఎక్స్ట్రా. నా మొత్తం కార్ డబ్బులు ఢిల్లీలోనే ఇచ్చేసిండు. జస్ట్ వాళ్ళ బ్రదర్ ఎవరు వచ్చి చూసి ఇచ్చేసిండు. సో మీరు మనం డబ్బులు మొత్తం తీసుకుంటే ముందుగాలు, లేకుంటే 10,000 ఎక్స్ట్రా. ఓకే అండి, బార్గెనింగ్లు ఏముండవు. ఫోన్లు చేసి తక్కువ అడగడం. మనం పెట్టిన దానిలో చూడండి, మనం పెట్టిన ప్రైస్ చూడండి. లిటరల్గా మీరు ఆలోచన చేయండి. చదువుకున్న వాళ్ళే మన ఛానల్ చూస్తున్నారు. కార్ అంటే ఏంది, దానికి ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి, దాని పరిస్థితి ఏంది అనేది కూడా మీరు చిన్నగా అర్థం చేసుకోండి. దానికి ఏముంటాయి, మనం రేటు పెట్టేది ఎంత. ఇప్పుడు అపార్ట్మెంట్ కూడా మీరు చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. ఈఎంఐ 30,000 వస్తే మీకు సీసీ కెమెరాలు ఉండే డోర్ కాడికి వచ్చి చెత్తగా ఉంటావా? ఇల్లు అనేది నిలబడడం చాలా కష్టం ఒక మధ్యతరగతి కుటుంబానికి. ఇప్పుడు షూట్ అయ్యేదాకానే పెళ్లి షూట్ అవుతుందండి. పెళ్లి షూట్ అయినాక మళ్ళీ మనం చెప్పులు పట్టుకోవాలి, చీపురు పట్టుకొని ఊడ్చుకోవాలి, బట్టలు విండుకోవాలి, ఎండేసుకోవాలి, రకరకాల పనులు ఉంటాయి. ఈ పనులే మనకు ముందండి. ఆ ఫోటో 2 నిమిషాల సుఖం ఉంటుంది, తర్వాత కష్టం అనేది ఎప్పటికి ఉంటుంది. మనం పని చేసుకొని బతకండి. కాబట్టి కార్ కూడా మీ కుటుంబ సభ్యులకు ఒకసారి విలువనిస్తుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఆ ఇల్లు అయినా ట్రై చేయండి, తర్వాత ఈ కార్ అయినా ట్రై చేయండి. కారు మనం ఇచ్చే ప్రైజులు చూడండి. వేరే వాళ్ళ దగ్గర కొనొద్దంట నేను. పిల్లర్స్ కానీ తగిలినా ఏమన్నా అయినా కూడా మీరు కొనుక్కోవచ్చు. రూపాయి బార్గెనింగ్ చేసి చూసుకోండి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ శ్రీనివాసుని ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శనివారం, బయట అంతా ఎండున్నా, ఇక్కడ మంచి వర్షం, తుప్పురు వర్షం పడుతుంది. మళ్ళీ కొంచెం వెనక్కి స్టార్ట్ అవుతుంది. కడప నుంచి కంటిన్యూ ఉంది. నేను చెప్పిన సిద్దిపేటలోనే నిన్న సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయినా. చూడండి చాలా అందంగా ఉంది శేషాచలం అడవి. షామీర్పేట్ దగ్గర రింగ్ రోడ్ లో ఎగ్జిట్ నెంబర్ 7 నుంచి ఎంటర్ అవుతాం. తర్వాత ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి శంషాబాద్ లో ఎగ్జిట్ అవుతాం. శంషాబాద్ నుంచి షాద్ నగర్ మంచి రోడ్డు, ఇది మంచి హైవే రోడ్డు. షాద్ నగర్, జడ్చర్ల, మహబ్నర్ క్రాస్, అక్కడ నుంచి పెబ్బేరు, అక్కడ నుంచి కర్నూలు దాటిన తర్వాత లెఫ్ట్ నంద్యాల దాటిన తర్వాత ఆళ్లగడ్డ దాటిన తర్వాత మైదుకూరు, కడప నుంచి రాజంపేట. ఈ రోడ్లోకి వచ్చిన నాకు ఇష్టమైన రోడ్డు నంద్యాల, అంటే కర్నూలు నుంచి నంద్యాల. బాహుబలి ఫస్ట్ సినిమా అక్కడే షూట్ చేశారు. కొండల రోడ్ చాలా అందంగా ఉంటది. నా కోరిక ఉండే మీకు అందరికి చూపించాలని, కానీ రాత్రిపూట అవ్వడం వల్ల చూపెట్టలేదు. చూడండి, ప్రకృతిని మించిన అందం, సౌందర్యం ఏముండదు. మనిషికి అన్నిటికంటే అందమైనది, బాగా సుఖవంతమైన జీవితం ఒకటే ఉంటది. అది అందరికి తెలుసు. మీకు 2 మినిట్స్ ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రకృతి ఉంటుంది, వేరే ఏముండదు. బాగా సంపాదిస్తాం ఏం చేస్తాం, కారు కొంటాం ఏం చేస్తాం, ఇల్లు కొంటాం ఏం చేస్తాం, తింటాం పంటాం అంతే. అంటే జీవితానికి ద ఎండ్ అనేది ఉంటుంది. ఈ మధ్యలో సంతోషం, ఆనందంగా ఉండడం, ఎటువంటి రిస్క్ లేకుండా లైఫ్ ను అనుభవించడమే లైఫ్. ఒక్క అబద్ధంతో 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. నేను చాలా మంది ఫోన్లు ఎందుకు ఎత్తా అంటే, చూడరా, నొప్పించక, అవతలలో అబద్ధం ఆడి నొప్పించక, తానొప్పక తప్పించక తిరిగివాడు ధన్యుడు సుమతి అని ఒక పద్యం ఉంటుంది. కానీ తప్పు చేసేదైతే ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.